అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్కు ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ తగిలింది. సింధు జలాల ఒప్పందంపై హేగ్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుకు వెళ్లిన ఇస్లామాబాద్ ఇప్పుడు తానే తవ్విన గోతిలో పడి విలవిలలాడుతోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు భారత్ తనదైన దౌత్య వ్యూహంతో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది. అసలు హేగ్ కోర్టులో ఏం జరుగుతోంది? భారత్ వ్యూహానికి పాక్ ఖజానా ఎలా ఖాళీ అవుతోంది? జియో పాలిటిక్స్ రేకెత్తిస్తున్న థ్రిల్లర్ వార్పై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దౌత్య రణరంగంలో వ్యూహాలు ఎలా ఉంటాయో భారత్ మరోసారి ప్రపంచానికి చూపెట్టింది. జమ్మూ కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాత్లే జల విద్యుత్ ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించింది. అయితే 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని కఠినతరం చేసింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా చెక్ పెట్టే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రక్రియ నుంచి పూర్తిగా తప్పుకుంది. భారత్ ఈ విచారణను బహిష్కరించడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక పక్షం హాజరు కాకపోయినా కేసు నడపవచ్చు, కానీ దానికి అయ్యే వ్యయాన్ని కోర్టుకు హాజరయ్యే పక్షమే భరించాలి. దీంతో భారత్ రావట్లేదు కాబట్టి కేసు ఎక్కడ వీగిపోతోందోననే భయంతో పాకిస్తాన్ తన వాటాతో పాటు భారత్ చెల్లించాల్సిన కోర్టు ఫీజులను కూడా తనే స్వయంగా కడుతోంది. ఇప్పటి వరకు కేవలం కోర్టు ఖర్చుల కోసమే 5,02,00,000 రూపాయలకు పైగా పాక్ చెల్లించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఒకవైపు తినడానికి తిండి లేక ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి $7 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ మోకాలపై సాగిలపడింది. ప్రజలపై పన్నుల భారం, సబ్సిడీల కోత విధిస్తూ దేశాన్ని నడుపుతున్న పాలకులకు ఈ అనవసరపు కోర్టు ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ఖర్చుల భారం మరింత పెరగనుండటం ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్విస్ట్ ఇక్కడే ఉంది. సాంకేతిక లోపాలతో కూడిన ఈ ట్రిబ్యునల్ అసలు చట్టబద్ధమైనదే కాదని ఢిల్లీ స్పష్టం చేసింది. ఇలాంటి సాంకేతిక జల వివాదాలను కేవలం తటస్థ నిపుణుడు మాత్రమే పరిశీలించాలని, 2 వేరువేరు వ్యవస్థలు ఒకేసారి సమాంతరంగా నడపడం ఒప్పంద నిబంధనలకే విరుద్ధమని భారత్ తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఈ హేగ్ కోర్టు ఎలాంటి ఏకపక్ష తీర్పు ఇచ్చినా దాన్ని తాము అస్సలు గుర్తించబోమని భారత్ ప్రపంచ దేశాల ముందు కుండ బద్దలు కొట్టింది. తీర్పును భారత్ ఎలాగూ ఒప్పుకోలేదు. అలాగని కేసును మధ్యలో వదిలేస్తే తన పరువు పోతుంది. ఈ సందిగ్ధంలో చిక్కుకున్న పాకిస్తాన్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చిన్నంగా మారింది. కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం శూన్యమని తెలిసినా దౌత్యపరమైన అహంకారంతో పాక్ చేస్తున్న ఈ పోరాటం చివరకు ఆ దేశాన్ని మరింత దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ ఆడిన ఈ మైండ్ గేమ్లో పాకిస్తాన్ పూర్తిగా ట్రాప్లో చిక్కుకుపోయింది.